నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. 2025 జనవరి మాసానికి మాస ఫలితాలు. 2025 జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని. నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరిలో మరి కొత్తగా మనకేం మార్పు ఉంటుంది ఏంటి అంటే, నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలో మనం ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలు అనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం. కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం అని చెప్తున్నాం. కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది. ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి స్థితిని బట్టి, అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది. చంద్రుడికైతే 2.5 రోజులకి ఒకసారి, అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శనిగ్రహం చూస్తే మనకు తెలుసు 18, అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా, చిన్న గ్రహాలకు ఒకలాగా, నెల లోపల తిరిగే వాటికి 45 రోజుల్లో తిరిగేవి. రవి లాంటి వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు. ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది, ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే, ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహువు మనకి మీనరాశిలో ఉంటుంది, కేతువు కన్యారాశిలో. ఈ దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కొంతకాలం నుండి ఉన్నాయి. సరే, గురువు వృషభంలో ఉన్నాడు, సేమ్ వక్రించే ఉన్నాడు. తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు. కాకపోతే ఈ నెల 21వ తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు, అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు. తర్వాత ఇక బుధుడు దగ్గరికి వచ్చేసరికి వృచ్చికంలో ఉన్నాడు. 4వ తారీఖు మారి ఆయన ధనుసులోకి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ 25వ తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు. ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి. ఇక రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు. ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ. ధనుసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి మారడం వల్లే మనకి కొన్ని మార్పులు, ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది. అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు. మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం. అయితే శుక్రుడు 28వ తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు, అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది, మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది? ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి, కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది. ఏ మాసానికైనా, ఏ పక్షానికైనా, వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజుకు ఆ రోజు మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఉంటుంది. అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు, వారఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఏమిటి అంటే, ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం, లేకపోతే ఆర్థిక ఇబ్బంది, లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం, లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని సంతృష్టిపరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం, లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను, అంటే మాస ఫలితాలు కానీ, వార ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మరి 2025 జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారీగా, అంటే ఒక్కొక్క రాశి 12 రాశులకు ఫలితాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి 2025 జనవరి మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది అంటే, మాస ప్రారంభం ఎలా ఉంటుంది అంటే
మొదట్లో కొద్దిగా అటు ఇటుగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పాలి. మొదటి పక్షం అంతా కూడా మిశ్రమ ఫలితాలతో ఉంటుంది. శుక్ర అష్టం అంటే శుక్రుడు ఉన్నటువంటి స్థానం కానీ, తర్వాత కుజుడు ఉండేటువంటి స్తంభన వల్ల కానీ ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది. ఇవన్నీ కూడా రెండవ పక్షంలో చాలా మంచి లాభాలు ఉన్నాయి. ఇక కుజుడు 21 తర్వాత మారతాడు కాబట్టి చివరి రోజుల్లో మాసాంతంలో చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. రెండవ స్థానంలో ఉన్నటువంటి బుధుడి వల్ల కొంచెం ఉపయోగం ఏమైనా ఉందా అంటే చాలా ఉపయోగం అని ఉండొచ్చు. ఎందుకంటే లౌకిక విషయాల్లో చక్కటి ఆలోచన ఉందంటుంది. ఆ లౌకికంగా అంటే ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, ఉద్యోగ స్థానంలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే చాలా లౌకికంగా మాట్లాడతాడు వీడితో ఏమి ఇబ్బంది లేదు అని కష్టాన్ని కూడా అవలీలగా ఇలా తీసేసినట్టుగా పక్కకు పెట్టచ్చు. లౌకికంగా విజయాలు పొందేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ సరే మనం మాట్లాడి ఎంతైనా అప్పు పుట్టించవచ్చు, ఎంతైనా రుణాలు తెచ్చుకోవచ్చు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ జాగ్రత్త పడాలి. పుడుతుంది కదా అని రుణం ఎక్కువగా చేసుకుని అనవసరపు ఇబ్బందుల్లోకి వెళ్ళకూడదు. ఆర్థికంగా ప్రగతి ఉంటుంది, అయినా సరే వచ్చినట్టు ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ కొద్దిగా కష్టం వస్తుంది. కాబట్టి ఆర్థికంగా మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే అప్పులు పెంచుకోకూడదు. అయితే ఒక్క విషయం, మీరు కనుక కష్టపడినట్టయితే, మీరు కనుక మానసికంగా దృష్టి పెట్టినట్టయితే ఇప్పటి వరకు ఉన్న రుణాలు, మీరు ఇప్పటి వరకే చేసి ఉన్నటువంటి రుణాలు తీర్చేటువంటి అవకాశం అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఉంది. కాబట్టి కష్టపడి గట్టిగా మనసులో అనుకోండి, నేను ఇప్పటి వరకు చేసినటువంటి రుణాలు తప్పకుండా తీరిపోవాలి, నేను ఎలాగైనా తీర్చాలి ఈ నెలలో అనే టార్గెట్ పెట్టుకుంటే చక్కగా మంచి మీరు రుణ విముక్తులు అవుతారు. ఈ నెల బాగుంటుంది. ఎంతైనా రుణ విముక్తి కావాలంటే కొంత ఆర్థికంగా వస్తుంది. వచ్చిన దాన్ని వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా వచ్చిన అప్పు తీరిస్తే చాలా మనం రుణ విముక్తులం అవుతాము. అలాగే వృత్తి బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్నిసార్లు కొద్దిగా ఇంటికి దూరం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అది ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, వ్యాపార రీత్యా అవ్వచ్చు, ఇంకేదైనా మిషతో ఏదైనా మనం చేసేటువంటి పనుల వల్ల దూరంగా వెళ్ళొచ్చు. అంతలో ఇంటికి దూరం ఉంటారు అనగానే అయ్యో నేను ఏదైనా అడవులు బట్టి తిరుగుతానా అనే ఆలోచన అక్కర్లేదు. ఇది మన యొక్క వృద్ధి కోసం చేసేటువంటిది. ఒకవైపు అష్టమ శని ప్రభావం ఉంది వల్ల అలా వెళ్తున్నాం, కానీ ఉద్యోగ వ్యాపారాలలో వృద్ధి చెందుతాం కాబట్టి దాని మూలంగా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది. చక్కటి ప్రగతి ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. అంటే మిత్రులు, బంధువులు చేసేటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ప్రత్యేకించి మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్న వృశ్చిక రాశి వారికి ఒకే ఒక్క అంటే వీరికి ముందు నుండి ఉన్నటువంటిది ఏంటి అంటే ఒక పిచ్చి లాంటి ఉంటుంది. ఎలా అంటే మనకి ఇష్టమైన వాళ్ళని దేవతలతో సమానంగా చూడడం. మనకు కొంతమంది అంటే ఇష్టం ఉండదు, వాళ్ళు ఏ తప్పు చేయరు, వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు మన మంచిని గురించే చూస్తారు, కానీ వాళ్ళు మనకు నచ్చరు. కాబట్టి అడ్డదిడ్డంగా మాట్లాడడం. దీనివల్ల ఎందుకంటే ఎప్పుడు కూడా చెడు చేసేవాడి మీద మనం ఏదైనా చెడు ప్రయత్నం, మన వాళ్ళైనా సరే చెడు చేస్తారు అంటే వాళ్ళని వ్యతిరేకించి మాట్లాడడం, అట్లాంటి వల్ల మనకే కష్టం రాదు. కానీ నీ శుభాన్ని కోరి నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనవసరమైనటువంటి ఇబ్బందులు పెట్టడము, అనవసరంగా వాళ్ళతో పేచీలు పెట్టుకోవడము, ఆమె ఉంటేనే నాకు అది కాదు, ఆయన ఉంటేనే నాకు అది కాదు అని అంటూ మాట్లాడుతూ ఉంటారు కదా. ఇలాంటప్పుడు దీని పాప ఫలితం వల్ల మీ యొక్క సంతానం మీద దాని నష్టం కనిపిస్తుంది. మనం పెద్దల్ని గౌరవించాలి అనేటువంటిది సూక్తి, సరే అదే ఎటువైపు అయినా సరే పెద్దలు కనబడగానే గౌరవం. కొంతమంది అది పాటిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి కొంతమందికి ప్రత్యేకించి ఒక చెడ్డ గుణం ఏముంటుంది అంటే, నేను నచ్చింది రంభ, నేను మెచ్చింది గంగా, నాకు నచ్చకపోతే అది ఎంత గంగా ప్రవాహమైన మురుక్కాలవా అనేటువంటి స్థితిలో ఉంటారు. ఇది మీ మనసుల్ని బట్టి మీరు ఆలోచించి ఆ ఆలోచన ప్రకారంగా మనం ఈ తప్పు ఎక్కడైనా చేస్తున్నామా గ్రహించుకోండి. సంతానాభివృద్ధి కోసం ఆ తప్పును చేయకుండా ఉండండి. ఇంతకు మించి మనం ఇక్కడ ఏం చెప్పక్కర్లేదు. ఇక అన్నిటికీ మించి ఎవరు ఏదన్నా సరే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి పరమేశ్వరుడు యొక్క అభిషేకం మీకు అన్నింటా శుభాలను ఇస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చెప్పినట్టు పరమేశ్వరుడు అభిషేకం చేస్తే అన్నింటిలో సుఖంగా ఉంటాం. కాబట్టి మేము ఎవరిని తిట్టాలో, ఎవరిని గట్టిగా మాట్లాడాలో అలా చేస్తూ ఉంటామంటే అక్కడ పరమేశ్వరుడు కూడా సంతోషించాడు. అది దృష్టిలో పెట్టుకొని చేయండి, అంతా సుఖంగా ఉంటారు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి అంటే గ్రహాల యొక్క గమనము, వాటి వల్ల మనకు ఉన్నటువంటి యోగించే గ్రహాలు, యోగించని గ్రహాల మూలంగా మనకు వచ్చేటువంటి కష్టాలు, నష్టాలు. ఇప్పటి వరకు కొన్ని రాసులకి అర్ధాష్టమ శనిలో ఉన్నారు, కొన్ని రాసులు ఏళ్ళనాటి శనిలో ఉండి చివరి దశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ఏంటి అంటే కనుక ఆలోచించినట్టయితే మరి గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి, ఇష్టదేవత యొక్క అనుగ్రహము ఉండాలి. అందుకోసం మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ముఖ్యంగా
ఇక్కడ శని యొక్క వక్రగతి, దీని మూలంగా వచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ మాసంలో మాసం పక్షాల్లో అంటే ప్రతి పక్షంలో కూడా ఒకసారైనా కనీసం నవగ్రహ మండపానికి వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సినటువంటిది. మనం రాశి వారీగా చెప్పుకుంటున్నటువంటి మన రాశిలో చెప్పుకున్నటువంటి గ్రహాల అనుకూలత కోసం తప్పనిసరిగా మూల మంత్రాలని చదువుకోవడం ముఖ్యమైనటువంటిది. అంతేకాదు మొదటగా ఉన్నటువంటి ధనుర్మాస పరిస్థితి, దానివల్ల విష్ణుమూర్తి విష్ణు రూపాల్లో ఏ రూపాన్నైనా మనం ప్రార్థించడము, అలాగే శివాలయానికి వెళ్ళడం, ఈ రెండు తప్పనిసరిగా చేయాలి. ఇవేవి మనకు వీలు కాలేదు. ఎలా చేయాలి, ఏం చేయాలి, మరి నాకు గ్రహస్థితి మార్పు ఉండాలి, ఇదంతా నేను ఆనందంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని యోచించేవాళ్ళు మనుషులకు కాకపోతే గోశాలకు వెళ్ళడం, గోగ్రాసం ఇవ్వడం, ఇది మన వల్ల కాలేదు. మన ఇంట్లోనే మనం చేస్తున్న చోట, మనం ఉన్నటువంటి చోటనే ఉన్నటువంటి కార్మికులకు ఎవరైనా సరే అన్నం ఒకరోజు భోజనం పెట్టించడం కానీ, వారికి కావలసినటువంటి వస్తువుల్ని దానం చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి గ్రహాల అననుకూలత పోయి అనుకూలత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా సరే అందరం అనుకూలంగా ఉండాలి, గ్రహాల అనుకూలంగా ఉండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. దీనికి కూడా దేవతా అనుగ్రహం కోసం ఇష్టదేవతా ప్రార్థన అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి. లేదు బయటకు వెళుతున్నాం, ఏ కష్టం రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఏదైనా ఒక చిన్న శ్లోకం, రాముడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే, ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటాం కదా. ఇది చదివితే ఎప్పుడూ కూడా ఎక్కడా కష్టం ఉండదు. ఇంత పెద్ద శ్లోకం మాకు కష్టం అండి అనుకుంటే కనీసం ఆ అమ్మని తలుచుకోండి, శ్రీమాత్రే నమః అనుకోండి. శ్రీమాత్రే నమః అనుకుంటూ మనం ఏదైనా పని మొదలుపెట్టినా, బయటకు అడుగుపెట్టినా మనం ఇలా చేసినట్టయితే మనకున్నటువంటి కష్టాలన్నీ పోయి అనుకూలమైనటువంటి పరిస్థితిలో అన్ని మాసాలలాగానే మనం అందంగా మనందరం కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంగా ఉన్న వాళ్ళలో మనం తప్పనిసరిగా ఉండాలి అని కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు అందాం.